ఈనాడు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. దయచేసి బైబిల్ నుండి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఆది కాండము 21వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి చదవండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. అందరూ ఇంక శ్రద్ధగా వినండి. ప్రభు మనతో మాట్లాడతారు. బైబిల్లో మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు జన్మించినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 100 సంవత్సరములు వచ్చాక అప్పుడు అబ్రహాము గారికి ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలకి? మీరు ఎలా తిరిగిపోండి అమ్మా, తప్పదు, మరి తప్పదు. నేను చెప్పాను కదా, నన్నే చూడాలి. ఇంకా అటు ఇటు తిరిగితే అసలు పని అవ్వదు. 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అబ్రహాముకి ఒక కుమారుడు పుట్టాడు. ఈ వాక్యాన్ని ఇప్పుడు మీకు నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, అబ్రహాము పితరులు చాలామంది 30 నుంచి 40 సంవత్సరాల వయసులో వివాహాలు చేసుకున్నారు. అబ్రహాముకు ముందు వారి తండ్రులు. చూడండి, ఆ వాక్య భాగాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అవి నేనే చదువుతాను, త్వరగా చదువుతాను. మీరు చూడండి, 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయము త్వరగా నేను చదువుతాను. మీరు వెంటనే ఫాలో అవ్వండి. 12వ వచనం, 11వ అధ్యాయం 12వ వచనం. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. 14వ వచనం, షెలాహు 30 ఏండ్లు బ్రతికి ఎబేరును కనెను. 16వ వచనం, ఎబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. 18వ వచనం, పెలేగు 30 ఏండ్లు బ్రతికి రయును కనెను. 20వ వచనం, రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. 22వ వచనం, సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. అబ్రహాము పితరులు అంటే వారి పూర్వీకులు, వారి తండ్రులందరూ కూడా 30, 35, దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల లోపు వివాహాలు చేసుకున్నారు. అబ్రహాము తండ్రి ఒకడే 70 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు వాళ్ళ పితరులందరూ కూడా 30 దాటితే పెళ్ళిళ్ళే. 30 దాటిందంటే పెళ్లి చేసేయడమే. ఈ లెక్క ప్రకారంగా మనం ఆలోచిస్తే అబ్రహాముకి నాకు తెలిసి 35 సంవత్సరాల్లోనూ 40 సంవత్సరాలకు పెళ్ళి అయి ఉంటుంది. అంటే మనం సాధారణంగా అంచనా వేద్దాం, ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. ఎందుకంటే బైబిల్లో ఎగ్జాక్ట్ వయసు ఆధారాలు మనకు లేవు ఎప్పుడు పెళ్ళయింది అనేది. కానీ కొన్ని ఆధారాలు, కొన్ని వాక్య భాగాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇంత ఉండొచ్చు అని ఒక అవగాహన, అంచనా. ఇప్పుడు పని చేస్తారు కదా, మన ప్రియులు పని చేస్తారు. పని చేసే ముందు ఇంత అవుతుందండి ఎస్టిమేషన్ అనేది మనకి తెలుస్తుంది, మనం చెప్తాం, అవునా? అలాగే బైబిల్లో అంచనాగా వ్రాయబడ్డాయి వాళ్ళ పితరుల వివాహ వయస్సులు బైబిల్లో రాయబడ్డాయి. దీనిని బట్టి ఆలోచిస్తే అబ్రహాముకి సుమారు 35 లేదా పోనీ 40 అనుకుందాం. 40 సంవత్సరాలకి వివాహం అయితే ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? 100. ఎన్ని సంవత్సరాల గ్యాప్? ఇంచుమించు సుమారుగా 60 లేదా ఒక 55 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అప్పుడు పెళ్ళైతే పిల్లలు ఎప్పుడు, కొడుకు వారసుడు ఎప్పుడు పుట్టాడు? 100 సంవత్సరాలు పుట్టాడు. అంటే సుమారుగా ఒక 60 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాలు ఆలస్యమైంది. ఆలస్యం ఏంటది? పెద్దలు ఒక సామెత చెప్తారు, ఆలస్యం అమృతం తప్పది. ఆలస్యమే మేలు. అసలు లేట్ అయితేనే మంచిది. ఆలస్యం చేయకు, ఆలస్యం అమృతం విషమైపోతుంది. ఆలస్యం అమృతం విషమేమైపోదు. అబ్రహాము గారికి ఆలస్యమైంది. సుమారుగా 60 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాలు
వారసుడు లేకుండా ఉన్నాడు ఆయన. పైగా ప్రభువు పిలిస్తే, ప్రభువు రమ్మంటే ప్రభు మాట పట్టుకొని ఇంకా ఎవరిని చూడకుండా తండ్రి ఇంటిని, బంధువులను, దేశమును విడిచిపెట్టి దేవుడు చూపించబోయే ప్రాంతమునకు బయలుదేరిపోయాడు. దేవుని కొరకు ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. ఎవరిని చూడట్లా, దేవుని మాట పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. చూతే పిల్లలు లేరాయే. 90, 92, 93, 94, 95 వారసులు లేడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఏమంటే ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఆ దంపతులకి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. పిల్లలు కలిగిన వాళ్ళకి పిల్లల విలువ తెలియదు నేను చెప్పట్లేదు, కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలా కాలము పిల్లలు లేకపోతే పిల్లల విలువ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. అది నిజం, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి. పెళ్ళయిదాకా మా ఊర్లో బండి వేసుకుని వెళ్తే, బాబు ఇంకా పెళ్ళి చేసుకోవా అని అడిగేవారు నన్ను. మా చిన్న నీకు అయిందో లేదో చాలు నన్ను స్టార్ట్ చేశారు. ఏమని, బాబు పెళ్ళి చేసుకోవా? ఈ గోల పడలేక నాకు కంగారు. బాబు ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తానికి ఏదో పెళ్ళి అయిందిరా బాబు, చేసుకున్నాను పెళ్ళి అనుకుంటే ఈలోపు ఎవరికైనా ఫోన్ చేసి బాగున్నారండి అంటే, బాగున్నాము, ఏమైనా విశేషమా అనేవారు. సోరు బాబు ఏంట్రా బాబు. కొంతమంది అయితే, బాబా అమ్మాయి నీళ్ళు వేసుకుందా? నేను మా తాతయ్య గారికి ఇప్పుడు 83 సంవత్సరాలు. నేను వెళ్ళినప్పుడల్లా, బాబా పాప బాగుందా? బాగుంది తాతయ్య. పాప ఏమన్నా నీళ్ళు వేసుకుందా? ఇంకా లేదు తింటే, అరే నాకంటే ఆయనకి బాధ ఎక్కువైపోయేది. ఆయన చూసి బాబా ఈ 80 దాటేసినాయి, గమ్ముని ఈయన ఉండగానే కొంచెం మానవుడు పుడితే ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేద్దాం నేను అనుకునేవాడిని. ఒక 5 సంవత్సరాలు ఆలస్యం అయితేనే కొంచెం బాధ. ఇప్పుడు ఒక 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు పిల్లలు లేకుండా బ్రతకడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకో తెలుసా, మనమున్న సమాజంలో ఉన్న మనుషులందరూ ఒకేలా ఉండరు, అందరూ ఒకేలా మాట్లాడరు. నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు, నలుగురు 4 రకాలుగా చెప్తారు. కొంతమంది అంటారు పుట్టర్ ఇంకా గొడ్డు ముద్దది అంటే మన భాషలో. ఇక నానా రకాలుగా. మీకు విషయం చెప్పనా, మాకు పిల్లలు లేకపోతే మమ్మల్ని కూడా అవమానించారు. నా భార్యని అన్నారు, నాతోనే డైరెక్ట్గా, ఎవరితో కదా నాతోనే. ఒక ఆయన అన్నాడు, నీ భార్యలో ఏదో లోపం ఉంటుంది అంటే, లోపం అంటే ఫిజికల్ లోపం కాదు, ఆమె ఏదో పాపం చేసింది, తప్పు చేసింది, అందుకే పుట్టలేదు అన్నట్టుగా నేరుగా నాతోనే చెప్పారు. నేను కొంచెం దీర్ఘంగా క్షుణ్ణంగా చెప్తున్నాను. ఏంటంటే, ఇప్పుడు వివాహాలకు ముందే చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకొని పిల్లలు కంటలేదా? మరి వాళ్ళకి ఎలా పుట్టారు పిల్లలు? నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆలస్యం అవుతున్నప్పుడు సమాజము లేదా కుటుంబీకులు లేదా బంధువులు మనల్ని అవమానిస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. నీ ప్రార్థన ఏమైపోయింది, నీ భక్తి ఏమైపోయింది, భక్తి అన్నావు కదా, ప్రార్థన అన్నావు కదా, ఎప్పుడు చూసినా అదే పరిస్థితి, ఏం చేసేసేవేంటి భక్తి ఇప్పటి వరకు అని నానా రకాలుగా మాట్లాడతారు. ఈ లెక్కలో మనం ఆలోచిస్తే అబ్రహాం గారు ఎన్ని మాటలు పడ్డాడో. సుమారుగా 60 సంవత్సరాల పిల్లలు లేకపోతే, వారసులు లేకపోతే ఎన్ని మాటలు ఎదుర్కొని ఉంటాడు ఆయన. ఇంకా ఆమెకి ఒక ముద్ర పడిపోయింది, ఏమిటి తెలుసా, గొడ్రాలు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, స్త్రీధరం నిలిచిపోయింది. ఇంత ఆలస్యం అవుతున్నా సరే అబ్రహాము గారు శారాను ఎక్కడ విడిచిపెట్టలే. ఇప్పుడు చాలామంది నేను వింటున్నాను కొన్ని వార్తలు, అంతే కదా, నేను చూశాను కూడా ప్రత్యక్షంగా. ఇప్పుడు మనకంటే వివాహ దాంపత్య జీవిత విలువ మనకు తెలుసు, కానీ చాలామందికి వివాహ దాంపత్య జీవిత విలువ తెలీదు. వివాహాలు చేసుకుని 2 ఆడపిల్లలు పుట్టగానే ఈ భర్త ఏం చేస్తాడు తెలుసా, ఈమెకి ఇంకా ఆడపిల్లలే పుడతారు అనుకుని ఆమెను ఉంచుకుని మరొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఎందుకని? వారసుడు కావాలని. చాలా దుఃఖకరం, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి లోకంలో. కానీ అబ్రహాము ఎప్పుడైనా నిన్ను వదిలేస్తానని అన్నాడా? అబ్రహాం గారు మాట్లాడలా. ఇంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా అబ్రహాము ప్రభు వైపే చూశారు. ఎవరి వైపు చూశాడండి ఆయన?
ప్రభు నన్ను ప్రేరేపించిన మాటలు ఏంటంటే, మన జీవితంలో ఏ కార్యం ఆలస్యమైనా తొందరపడకూడదు. అర్థమైందని నేను చెప్పింది? ఏ కార్యము మన జీవితంలో ఆలస్యమైనా మనం తొందరపడకూడదు. ఆలస్యం అవ్వడమే మన జీవితాలకి మేలు. కంగారే ఉంది, దేవుడు చేస్తాడు ఆ సమయానికి. కానీ మనం ఏంటి, జరిగిపోవాలి, అయిపోవాలి, త్వరగా అయిపోవాలి. ఆలస్యం. చివరికి మనం టిఫిన్ కొట్టు దగ్గర కూడా ఆగం. ఏవయ్యా వాయిదించావా? అది ఎంచలేదు, ఉడుకుతున్నాయి. సరే, ఎందుకని చెప్పాలి, టైం లేదు. ఏవయ్యా అట్టేవే యాత్రనుండు, 10 నిమిషాలు టైం పడుతుంది. అవునా, సరే. ఎందుకని? నీకు కాకపోతే ఇంకో కొట్టుంది పక్కన. అది అర్థం. అసలు లేట్ చేయడం మనకి ఇష్టం ఉండదు. చూడండి, కొంతమంది జీవితాల్లో దేవుడు కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తాడు. బైబిల్లో కొంతమందిని ఈ దినం మీకు తెలియజేస్తాను, పరిచయం చేస్తాను. ఆలస్యంగా దేవుని నుంచి కార్యాలు పొందుకున్న కొంతమంది భక్తుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు ఇంకొక విషయం చెప్పనా, ఆలస్యముగా దేవుని నుంచి కార్యాలు పొందిన వారే గొప్ప కార్యాలు పొందారు. ఇన్స్టెంట్ కాదు, లేటెస్ట్గా. అర్థమైందండి? లేటెస్ట్గా పొందాలి. ప్రభు మాట్లాడేది ఏంటంటే, ఆలస్యం అవుతుందని తొందరపడకు. ఎందుకని? కార్యము జరిగించేది దేవుడు, కార్యము చేయుటకు సమర్థుడు దేవుడు. తగిన సమయములో, తగిన కాలమున, నిర్ణయింపబడిన సమయములో ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆలస్యం అవుతుందని కంగారు పడకూడదు. అసలు ఎందుకు దేవుడు కార్యాలు ఆలస్యం చేస్తాడు? అబ్రహాము జీవితంలో దేవుడు ఆలస్యం చేశారు. చాలామంది జీవితాల్లో దేవుడు కార్యాలు ఆలస్యం చేశారు. ఎవరి జీవితాల్లో దేవుడు కార్యాలు ఆలస్యం చేశాడో, ఎందుకు దేవుడు కార్యాలు ఆలస్యం చేశాడో ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు అబ్రహాము జీవితంలో కార్యం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది నేను మీకు చూపిస్తాను. చూడండి, రోమిలికి రాసిన పత్రిక ఎందుకు ఆలస్యమైందో బైబిల్లో రాయబడి ఉంది. నాలుగో అధ్యాయము 19వ వచనం. రోమీయులు 4వ అధ్యాయం 19వ వచనం. రోమీయులు 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి, చూడండి, 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును, శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. కానీ ఈ మాట మీరు పట్టుకోండి, ఈ మాట ఒకసారి మీరు పట్టుకోండి. అవిశ్వాసము వలన 19వ వచనంలో స్టార్టింగ్లో కూడా ఏమని రాయబడింది? మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. 20వ వచనంలో ఏమి రాయబడింది? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న ఈ వాక్యాల్లో 4 పర్యాయాలు రాయబడింది. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, అవిశ్వాసము చెందక, విశ్వసించి, విశ్వాసము వలన 4 సార్లు రాయబడింది. అంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందో తెలుసా? దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఏం పరిశోధిస్తున్నాడు? అతని విశ్వాసమును పరిశోధిస్తున్నాడు దేవుడు. కొన్నిసార్లు మన విశ్వాసమును దేవుడు పరీక్షించే క్రమంలో కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తాడు దేవుడు. కార్యం ఆలస్యమైందంటే చేయడానికి కాదు, ఆయన చేయలేని అసమర్థుడు కాదు, చేయలేని శక్తిహీనుడు కాదు. మత్తు కలిగిన మాట చేత సర్వ సృష్టిని కలగజేసిన దేవుడు, చరాచర జీవరాశులను సృజించిన దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకు ఏదైనా చేయగలడు. కార్యం ఆలస్యం చేశాడంటే జరగదని కాదు, జరుగుద్ది. దానికి ఒక సమయం ఉంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు.
ఏం పరీక్షిస్తున్నాడు? వాళ్ళు ఇల్లు కట్టేశారండి, వాళ్ళు పెళ్లి చేశారండి, వాళ్ళు అభివృద్ధి చెందేశారండి, వాళ్ళు పైకి వచ్చేసారండి. మేమేమో ఎంతగా దేవునిలో ఉన్నా, ఎంతగా నిలబడినా, ఎంతగా ప్రార్థన చేసినా, గట్టిగా ప్రార్థన చేసినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, తలకిందులుగా ప్రార్థన చేసినా, తపస్సు చేసినా, ఒంటికాలతో మోకాలు వేసినా, మోకాలతో మోకాల మీద మెట్లు ఎక్కేసినా. కొంతమంది మోకాల మీద మెట్లు ఎక్కేస్తారు. దేనికోసం? మోకాల మీద మెట్లు ఎక్కేస్తారు. మా ఊరు నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది. అక్కడ ఒక ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడని కొంతమందికి నమ్మకం. మంచిదే, నమ్మకం ఉండడం మంచిదే. వీళ్ళు ఏం చేసేవారు అనుకుంటున్నారు? చెప్పులు లేకుండా, ఏం లేకుండా, క్రైస్తవులే చెప్పులు లేకుండా ఎక్కడికి? చర్చికాడికి నడుచుకుంటూ ఏసు రక్తమే జయం, కార్యం జరిగించు, ఏసు రక్తమే జయం, కార్యం జరిగించు అనుకుంటా చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళేవారు. దేవుడు కార్యము చేయాలనుకుంటే ఆయన చేస్తాడు. కానీ నీ జీవితంలో జరగాల్సిన కార్యం ఆలస్యమైందంటే దేవుడు చేయడని కాదు. ఈలోగా నీకు అవమానాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. చాలామంది ఇష్టానుసారంగా మాట్లాడతారు, అవసరమైతే వీలేస్తారు, వదిలేస్తారు. కానీ ప్రభు అంటారు, నీ జీవితంలో కార్యం చేయడం నాకేమన్నా లెక్క? కాకపోతే కారణం ఏంటంటే నేను పరీక్షిస్తున్నాను, నీ విశ్వాస జీవితాన్ని పరీక్షిస్తున్నాను. పట్టుకుంటావా విశ్వాసమును, వదిలేస్తావా? అదే భక్తిని కొనసాగిస్తావా, చల్లారిపోతావా? అదే ప్రార్థన జీవితమును కొనసాగిస్తావా, చల్లారిపోతావా? పరీక్షిస్తాడు దేవుడు. నీ విశ్వాస జీవితమును పరీక్షిస్తాడు. ఎంత విశ్వాసము కలిగి ఉంటావు? అబ్రహామే దాదాపుగా 60 సంవత్సరాలు 55 సంవత్సరాల వరకు విశ్వాసము కలిగి ఉంటే, తాను పట్టుకున్న విశ్వాసం నందు స్థిరముగా నిలబడి విశ్వాసమునందు బలహీనుడు కాక వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడని చెప్పి స్త్రీ ధర్మం నిలిచిపోయిన అప్పటికే తన శరీరం మృతతుల్యమైపోయినా, శారా గర్భము మృతతుల్యమైపోయినా సరే వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి చేస్తాడు దేవుడా, అయితే అవుతుంది, 10 సంవత్సరాలు అయితే ఆయన్ని. నేను చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నీ జీవితంలో దేవుడు కార్యం చేసాక నువ్వు పరలోకం వెళ్తావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ బ్రతుకులో కార్యము నువ్వు చూసిన తర్వాతే పరలోకానికి వెళ్తావు. నీ జీవితంలో చిట్ట చివరి రోజైనా నీ జీవితంలో కార్యము ఘనముగా జరిగించి పంపిస్తాడు నేను దేవుడి పైకి. జరగదేమో, రోజులు అయిపోతున్నాయి, కాలం అయిపోతుంది, దినాలు గడిచిపోతున్నాయి, ఇంకా జరగదండి, ఇంకా జరుగుతుంది నాయన, కంగారు పడుకో. అబ్రహాముకి కొడుకు ఎప్పుడు పుట్టాడు? ఎన్ని సంవత్సరాల గ్యాప్? దాదాపు 55-60 సంవత్సరాలు గ్యాప్. ఎంత ఆలస్యమైంది? ఈ ఆలస్యములో దేవుడు విశ్వాసమును పరీక్షిస్తున్నాడు. నిజమే, కొన్నిసార్లు విశ్వాసమును పరీక్షిస్తాడు. మీకు కూడా చాలామందికి అనుభవాలు ఉంటాయి, నాకు ఉన్న కొన్ని అనుభవాలు. గతించిన 3వ తారీఖు నేను అద్దె కట్టాల్సి వస్తే, అద్దెకి 600 రూపాయలు తక్కువైతే 600 కొరకు 7 రోజులు ప్రార్థన చేశాను, దేవుని వైపు చూశాను. 600 కొరకు ఎన్ని రోజులు? 7 రోజులు దేవుని వైపు చూశాను. ఎవరిని అడిగితే ఎవరు 600 ఎవరు? ఎవరిని అడిగితే 600 ఎవరెవరండి నాకు? ఎవరిని అడిగినేస్తారు? కానీ నేను పరిచర్యకి వచ్చినప్పుడు తీర్మానం చేసుకున్నాను, 1 రూపాయి ఎవరిని అడగకూడదు. ఏ అవసరమైతే గెంజి తాగైనా బతికేయాలి. అవసరమైతే, మీరు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, అవసరమైతే ఆకలితో చచ్చిపోతాను తప్ప రూపాయి ఎవరిని. ఇది నేను ఉద్రేకంగా తీసుకున్న నిర్ణయం కాదు, దేవుని యందు విశ్వాసముతో తీసుకున్న నిర్ణయం. నేను కంగారు పడలా. ఏమో ఈ ఆలస్యములో దేవుడు నాకేం నేర్పిస్తాడో, ఏమో ఈ ఆలస్యములో దేవుడు నా విశ్వాసమును పరీక్షిస్తున్నాడేమో. కనుక దైవ సేవకునిగా నేను తెలియజేస్తున్నాను, మీ జీవితంలో ఏ కార్యం ఆలస్యమైనా కంగారు పడకండి. ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా నేను స్థిరపడలేదు, నాకు ఇంకా ఈ పరిస్థితిలో చక్కబడలేదు, నాకు ఇంకా స్థిరత్వం లేదు. నేను చెప్తున్నా, నువ్వు విశ్వాసములో స్థిరముగా ఉండు.
తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆలస్యమైన మన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆలస్యముగా ఎవరైతే ఓపిక కలిగి దేవుని నుంచి కార్యాలు పొందుకున్నారో వారు గొప్ప కార్యాలు పొందుకున్నారు. ఆలస్యములో పుట్టాడు ఇస్సాకు. ఇస్సాకు ఎలా అంటాడు? కొడుక అనగానే నాన్న అని పరిగెత్తుకొచ్చేవాడు. అంతేగాని ఒరే రారా, ఒరే ఎక్కడ తెచ్చారా కాదు, నానా అనగానే తక్కువనక్క నిలబడతాడు. అంత విధేయుడైన కొడుకును పొందుకున్నాడు. ఎవరు? ఎందుకు? ఆలస్యంలో అద్భుతం అంటే అదే మరి. ఆలస్యంలో గొప్ప కార్యం అంటే అదే మరి. అర్థమవుతుందా? కొడుకును బంధించేసి కట్ల మీద పెట్టేసి కత్తి తీస్తా ఉంటే మాట్లాడా? ఇప్పుడు మన వాళ్ళు అనుకో నడు బయటికి వెళ్దాం అంటే ఎక్కడికి? ఏ కొట్టుకి? నేను బయటకు వస్తే నువ్వు నాకు ఏం కొంటావు? నువ్వు నాకు ఇది కొంటేనే వస్తా, నేను లేకపోతే రాను. అటు తీసుకెళ్తే నేను రాను, ఇక్కడ తీసుకెళ్తే వస్తా. అదే మన వాళ్ళని నిజంగా కట్లు పెట్టేసి బంధించేసి కట్ల మీద పెట్టేసి కత్తి తీసావనుకో, ఒరే నాన్నగా నువ్వు నాన్నగా పిశాచివురా బాబా అంటారు. అవునా కదా? కొంచెం బలం ఉన్నవాడైతే ఏంట్రా నువ్వు చేసేదా అని లేపేసి ఎగిరి మేడట్టేసుకుంటాడు. కానీ ఇస్సాకు ఎంత విధేయుడో తెలుసా? తండ్రి తన చేతులతో కుమారుని బంధించి కట్ల మీద పెట్టేసిన ఏం మాట్లాడకుండా మా నాన్న నాకేం చేసినా మేలుగా చేస్తాడు, మా నాన్న చచ్చిపోమంటే చచ్చిపోతాను, మా నాన్న ఏది చేయమంటే అది చేస్తాను. మన వాళ్ళు అనుకో అమ్మ పని చేయమంటే నేను తొడవను, మరేం చేస్తావు నువ్వు? ఒరే కొంచెం దండి మీద బట్టలు పట్టరా, నేను బట్టలు తేవాలా, నువ్వు తెచ్చుకెళ్ళే, మరి నువ్వేం చేస్తావు? అంటే చెప్తున్నాను, ఇప్పుడు పిల్లలకి అప్పుడు ఇస్సాకుకి తేడా అదే. అంత విధేయుడైన కొడుకు పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాము ఆలస్యమైన విశ్వాసమందు బలహీనుడు కాక వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన నా జీవితంలో. బలహీన చేస్తాడంతే ఆయన. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక మాట చెప్తున్నా. నీ జీవితంలో ఏ కార్యం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ కార్యం విషయమై విశ్వాసంలో స్థిరముగా నిలబడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆలస్యం అవుతుందని కంగారు పడుకో. వాళ్ళకి జరిగిపోయింది నాకు జరగలేదు, వాళ్ళకి అయిపోయింది నాకు అవ్వలేదు, అందరూ బాగానే ఉన్నారు నేనే ఇలా ఉన్నానంటే, అందరూ బాగానే తిరుగుతున్నారు నేను తిరగలేకపోతున్నానంటే, అందరూ చక్కగా ఉన్నారు నేను ఉండలేకపోతున్నానంటే, నాకే ఎందుకు ఇలాగవుతుంది? నీకే అవుతుంది అలాగా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీకెలా అవుతుంది? ఎందుకని? విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు లేదని టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. కంగారు పడొద్దు. నువ్వు కంగారు పడ్డావా గిఫ్ట్ పోగొట్టేసుకుంటావు, బహుమానం మిస్ అయిపోతావు. బహుమానము నువ్వు కోల్పోకుండా దేవుడు నీ కొరకు సిద్ధపరచబడిన ఆ గొప్ప బహుమానం నువ్వు పొందుకోవాలంటే ఆలస్యమైన వెయిట్ చేయి, ప్రభు సన్నిధిలో వెయిట్ చేయి, ఓపిక పట్టు. ఏమండి, బైబిల్లో వ్రాయబడిన వారే కాదు, చాలామంది మన పూర్వీకులు భక్తులు కూడా ఆలస్యముగానే దేవుని కార్యాలు చూసిన వాళ్ళు. ఆ కలకత్తాలో సిరంపూర్లో విలియం కేరీ గారు అడుగుపెట్టి అక్కడ ఆయన సేవ పరిచర్య ప్రారంభిస్తే 7 సంవత్సరాలు దాదాపుగా ఒక ఆత్మ కూడా రాలే. కానీ ఆయన విశ్వాసముందు నిలకడగా ఉండి ప్రభు వైపు చూస్తూ, దేవుడు నన్ను అక్కడి నుంచి ఈ దేశాన్ని పంపించాడు, ఈ దేశములో ఆయన నాకు ఆత్మలు ఇస్తాడు. అంతేగాని బ్యాగ్ కట్టుకుని పెట్టి బేడట్ని వెనకెళ్ళిపోలా. ఇస్తాడంతే, ఆయన చేస్తాడంతే. ఇవ్వలేదని ఇప్పుడు సేవ మానేసి వ్యాపారం చేసుకుంటాడు మళ్ళీ వెళ్ళి? లేదు, విశ్వాసమందు స్థిరముగా నిలబడినవాడు. నువ్వు పిలిచావు, నువ్వు ఇస్తే సేవ చేస్తా, లేకపోతే లేకుండానే చస్తా అన్న తీర్మానాలతో సేవ చేశారు వాళ్ళు. మన తీర్మానాలకు దేవుడు దిగి రావాలి. అంతేగాని
కాసేపు ఎలాగా కాసేపు అలాగా కాదు. విశ్వాసమున నువ్వు స్థిరముగా నిలబడాలి. అందుకే బైబిల్లో ప్రభు అంటారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై. నీ పని ఏంటి? లేట్ అవుతుంది ఏంటి అని ఆలోచించడం కాదు నీ పని. మరి నీ పని ఏంటో తెలుసా? చేస్తాడు ఆయన, ఇది నీ పని. ఇంకా జరగలేదంటే అనేది నీ పని కాదు, చేస్తాడంతే ఆయన. చేస్తాడు, నా జీవితంలో కార్యం చేస్తాడు, ఇది నీ పని. ఇంకా జరగలేదేంటి? వాళ్ళ ముందుకు వెళ్ళిపోయారు, వాళ్ళు పరిగెత్తేశారు, వాళ్ళ పైకి వెళ్ళిపోయారు, వాళ్ళ కొండ ఎక్కేశారు, వాళ్ళ మేడ ఎక్కేశారు, అదిగో వాళ్ళు మేఘాల్లో తిరుగుతున్నారు. తిరిగితే తిరిగారు, ఆగు, వెయిట్ చేయి. నీ పని అది కాదు. ఏంటో తెలుసా? చేస్తాడంతే ఆయన, చేస్తాడు. స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత, శరీరము మృతతుల్యమైపోయిన తర్వాత, ఒక స్త్రీ గర్భము ధరించడం అనేది చరిత్రలో ఎక్కడ లేదు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము జీవితంలో కార్యం ఆలస్యమవడానికి కారణం ఇదే. అతడు విశ్వాసమునందు బలముగా ఉన్నాడా, బలహీనుడుగా ఉన్నాడని తన విశ్వాస జీవితమును దేవుడు పరీక్షిస్తున్నాడు. కారణం ఏంటి? ఆలస్యం అవడానికి కారణం ఏంటండి? విశ్వాసమునకు పరీక్ష అది. మరొక భక్తుని మీకు జ్ఞాపకం చేస్తాను. కార్యం ఆలస్యంగా పొందుకున్న భక్తుని, మరొక భక్తుని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండం 25వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. 25 వచనం. ఇస్సాకు పదనరాములో నివసించు సిరియా వాడైన బెతుయేలు కుమార్తెయును, సిరియవాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు ఆయనకి? ఇస్సాకు గారికి పెళ్ళైనప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 40 years. ఇంతకీ విశేషం ఏంటంటే, విశేషం ఏమీ లేదు. ఏంటది? ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను. ఎన్ని సంవత్సరాలు పెళ్ళయింది? అతనికి 40 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. అయితే తన భార్య గొడ్రాలు, పిల్లలు పుట్ల. ఆ తర్వాత పుట్టారు పిల్లలు కలిగేసరికి 2 కవలలు పుట్టారు కదా. వారు పుట్టేసరికి ఇస్సాకు వయసు ఎంత అనుకుంటున్నారు? 26 వచనం చూడండి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడిను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఎన్ని సంవత్సరాలు అప్పటికే? ఎప్పుడు పెళ్ళయింది? ఎప్పుడు పిల్లలు పుట్టారు? ఎన్ని సంవత్సరాల గ్యాప్? 20 years. అబ్రహాము జీవితంలోనే కాదు, ఇస్సాకు జీవితంలో కూడా కార్యం ఆలస్యమైంది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నారు. కార్యాలు ఆలస్యం అవుతున్నాయంటే కార్యము జరగదని కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆలస్యం అవుతున్న ఈ కాల వ్యవధిలో దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, దేవునికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, దేవుడు కొన్ని ప్రణాళికలు మన విషయంలో కలిగి ఉంటాడు. ఆయనకి 55-60 సంవత్సరాలు ఆలస్యం అయితే ఇస్సాకు కూడా 20 సంవత్సరాలు. చూడండి, నీ జీవితంలో కార్యాలు ఆలస్యం అవుతున్నాయా, ఆలస్యంగా జరుగుతున్నాయా? నేను చెప్తున్నాను, నిజముగా నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలివి. నిజం. మా ఇంట్లో కూడా అంతే. మేము 4 పిల్లలం. ఫస్ట్ మా అక్కకి చూసుకున్నారు, ఓకే చెప్పుకున్నారు, పెళ్ళి అయిపోయింది. 2 అన్నయ్య చూసుకున్నారు, ఓకే అనుకున్నారు, పెళ్ళి అయిపోయింది. 2 అన్నయ్య వచ్చారు, చూసుకున్నారు, ఓకే అనుకున్నారు, పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ ఎవరు? నేనే. లీడింగ్లో నేనే ఉన్నాను. హలో, మా ఓడు మరి పాస్టర్ మ్యాచింగ్ చూడాలి. ఓకే, రైట్, సరే, మరి ఇక బయలుదేరాలిగా. ఎక్కడికి?
మ్యాచింగ్లకి వెళ్ళాం. ఒక చోటుకి వెళ్ళాం. నేనేమో మంచి ధైర్యంగా తెల్ల బట్టలు వేసేసుకొని వెళ్ళిపోయా. మ్యాచింగ్ వెళ్ళా, కూర్చున్నా. భీమవరంలో, మా ఊరి పక్క భీమవరంలోనే మ్యాచింగ్ కూర్చున్నాం. ఆ పాస్టర్ గారి ఫ్యామిలీలోనే ఆ అమ్మాయి నాకు వచ్చిన సంబంధం. కూర్చున్నా. స్వీట్లు పెట్టారు, భలే ఉన్నాయి, తినేసాం. డ్రింక్ ఇచ్చారు, తాగారు, భలే ఉంది, తీగా తాగేసాం, అయిపోయింది. పెళ్లి కూతురుని తీసుకురండి అమ్మ అన్నారు. పెళ్లి కూతురుని కాదు, సారీ, అమ్మాయిని తీసుకురండి అన్నారు. కూర్చున్నాను, అలా చూస్తున్నా. అమ్మాయిని తీసుకొచ్చారండి. ఇక చూడగానే నాకు సెవెన్ స్టార్ట్ అయినాయి. ఎందుకని? మనమేమో షార్టు, ఆ అమ్మాయి ఏమో ఇంత ఉంది. నేను ఇలా చూడాలి ఇప్పుడు. ఇక ఓరు బాబో, ఎక్కడికి వచ్చావేంట్రా బాబా, నాకు చెమటలు పడేస్తున్నాయి. ఈలోపు బాబు లేచి నుంచి అన్నారు నన్ను. నేను లేగలే. ఎందుకని? అవదో, కుదరదు అనుకుంటున్నాను మనసులో. లేగు, హైట్తో ఏముందలే, అలా బోల్ పెళ్ళిళ్ళు చేసాం అంటున్నాడు ఆయన, మ్యారేజ్ బ్యూరో గారు. బాబు మీరు చేసేలేండి బాబా, నాకు కొంచెం సిగ్గుగా ఉందని నేను. ఇలా ఒక సంబంధం క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాం. అంటే నేను ఆవిడ ఎగతాళి చేయాలని కాదు కానీ మామూలు చెప్తున్నాను. ఆమె ఎలా ఉందనుకున్నారు? నాకు మదర్లా ఉంది ఆవిడ. అర్థమైందండి? ఇక ఇలా ఒక 2-3 సంబంధాలు వచ్చినాయండి. అప్పటి వరకు మీకు ఇంకో విషయం చెప్పనా, దాదాపుగా ప్రభు నన్ను 2017లో పరిచర్యకి పిలిస్తే 17-18 2 సంవత్సరాలు నా వివాహం కోసం ప్రార్థన చేసుకున్నాను. నేను వివాహం కోసం మన్నయ్యలో ప్రార్థన చేసుకోకపోయినా టప్ మన అయిపోయినాయి పెళ్ళిళ్ళు వాళ్ళకి. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా సెట్ అవ్వట్లేదు. ఇక ఒక మ్యాచింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మగారు చెప్పాను, మమ్మీ ఇంకా పెళ్ళి లేదు, పెటాకు లేదు, నేను రాను, నాకు అది సిగ్గేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట వెళ్ళడం సిగ్గుపడదు. ఆవిడ ఎందుకు వచ్చింది, ఏదైనా మ్యాచింగ్ వస్తే ఇంటికి వస్తుంది, నేను రాను అని మా అమ్మకి చెప్పేశా. నిజంగా నేనే, ఎవరో కదా, నేనే సేవలోకి వచ్చిన తర్వాత కూడా నేను నా ప్రవర్తన చెప్తున్నాను. అంతేకాదు ప్రార్థన చేయడం మానేశాను. ఒకరోజు అనుకుంటా ప్రార్థన చేయడం మానేశాను. నేను పెళ్లి కోసం ప్రార్థన చేయను. ప్రభా నువ్వు చేయ లేపలేదు, నా వల్ల కాదు బాబోయ్. అన్నయ్యోళ్ళకేమో పెళ్ళి, వాళ్ళు ప్రార్థన చేసుకోకపోయినా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను ఎంత ప్రార్థన చేసుకున్నా నాకేమో సరిగ్గా మ్యాచింగ్ రావట్లేదు, కుదరట్లేదు. బాబా నేను ఇంకా ప్రార్థన చేయను. ఏంటో నాకే ఆలస్యం అవుతుంది. నేను ఒకప్పుడు అలా అనుకున్నవాడినే. నాకు అన్నీ ఆలస్యమే, పెళ్ళి ఆలస్యమే, పిల్లల ఆలస్యమే, పరిచర్య ఆలస్యమే. పెళ్ళి, పిల్లలు, పరిచర్య మొత్తం కూడా ఏంటది, లేట్ టూ లేట్. కానీ ప్రతి ఆలస్యంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. పరిచర్య కూడా చాలా ఆలస్యమైంది, కానీ ఈ ఆలస్యంలో కూడా పాఠాలు నేర్చుకున్నాను. ఒక్కొక్క ఆత్మ విలువేంటో తెలుసుకున్నాను. అంతేకాదు సేవ ఏదో చేసేద్దాం అని కాదు, దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిపూర్ణులుగా చేయాలి అని ఒక తీర్మానంలోకి వచ్చాను. అమ్మో, గుంపు కాదు, వస్తే దేవునికి స్తోత్రం, కానీ వచ్చిన కొద్ది మందినైనా దేవుని ఎదుట సంపూర్ణంగా చేసి వాళ్ళు నిలవబెట్టాలి. వారిని భౌతిక విషయాల్లో ప్రోత్సహించడం కంటే ఆత్మీయ విషయాలు ఎక్కువగా ప్రోత్సహించాలి. దాని మీదే గురిపెట్టి దాని కొరకే ప్రయాసపడాలి అని ఒక తీర్మానానికి వచ్చాను. ఆలస్యమైతేనే కదా. ఒకవేళ కార్యములు ఆలస్యం కాకపోతే నేను కూడా మామూలు క్యాజువల్గా అందరిలాగానే వెళ్ళిపోతాను. లేటుగా దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు 5 సంవత్సరాల తర్వాత. వాడు లేటుగా పుట్టడం ద్వారా ఇప్పుడు వాడి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నానో తెలుసా? ప్రభువా వాడు నీ కోసమే బ్రతకాలి, అస్సలు వాడు దేవుని నామమునకు అవమానం తెచ్చే పనేమి చేయకూడదు. నేను అనుకుంటున్నా వాడు తత్త అమ్మమ్మ నాన్న అంటాడు కదా, ఆ స్థాయి వచ్చేసరికి ముందు యేసయ్యా, యేసు నా దేవుడు అనే మాటలు నేర్పాలని తీర్మానం చేసుకున్నా. ముందేమి నేర్పాలి వాడికి? రే కాకాను, కోతి కుక్క, పిల్లి, నక్క,
మంచిదే, కుక్క నక్క పిల్లి నేర్పడం మంచిది, నేను కాదంటలే. కానీ దానికంటే ముందు యేసయ్యా, యేసు నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, ఈ పదాలు వాళ్ళకి నేర్పాలి. కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు బూతులు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు కూర్చొని ఆడి చూసావే, అలా మాట్లాడి చూసావా, మురిసిపోతూ ఉంటారు. అంతేగాని అరే అసలు ఆ వయసులో అలా మాట్లాడకూడదు కదా అని అనుకుంటారండి కొందరు, అందరు కాదు కొందరు. ఎందుకు నేను ఆ తీర్మానంలోకి వచ్చినా తెలుసా? ఆలస్యంగా పొందుకున్నాను కాబట్టి. నేను ఒకటే, వాడు ఇంకా పుట్టకముందే, నా భార్య గర్భవతి కాకముందే దేవుడు మాకు ఇవ్వబోతున్న బిడ్డలందరినీ ముందుగానే సేవకు సమర్పించేశాం. ఎంతమంది పిల్లల్ని దేవుడిచ్చిన అందరూ పరిచర్యే ముందే దేవునికి ఇచ్చేసా. నేను వాడి కోసం అదే ప్రార్థన చేస్తాను, ప్రభువా వాడు పుట్టకముందే తల్లి గర్భంలో ఉండగానే వాడిని చేతిలో పెట్టేశాను, వాడు నువ్వు చూసుకో. అన్నిసార్లు నేను వాడిని కాయలేను, అన్నిసార్లు నేను వాడిని సంరక్షించలేను, అన్నిసార్లు నేను వాడిని క్రమములో పెట్టలేను. కానీ నీవు వాడికి నిజమైన తండ్రివి, నీవు నడిపించు, నీ స్వాధీనంలో ఉంచుకో, నీ వశం చేసుకో. వాడిని జ్ఞానయుక్తముగా పెంచగలిగిన బుద్ధి వివేకములు తల్లిదండ్రులుగా ఉన్న మాకు కూడా దయచేయి అని ప్రార్థన చేస్తాను. ఎందుకని? ఆలస్యముగా ఏదైనా పొందుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఇంటి దగ్గర బళ్ళు ఉన్నప్పుడు ఎరగ తిరిగేసాం, ఎర్రగొట్టేసాం, రింగులు వేసేసాం, దొర్లిచ్చేసాం. అర్థమైందండి? అబ్బాబ్బాబో 180 పల్సర్ ఉండేది, దాన్ని గంతులేంచివ్వండి మామూలుగా కదేక. ఎందుకని? ఏదైనా పోతే డాడీ చూసుకుంటారు. మనం తిప్పడమో మన మనీ, పెట్రోల్ ఆయన కొట్టించుకుంటాడు, ఏదైనా పోతే ఆయన వేయించుకుంటాడా, అంతే. కానీ ఆలస్యంగా ప్రభుని అడిగితేవా, సేవలో ఒక బండి నాయనా, ఒక బండి ప్రభా, ఒక బండి ప్రభా, ఒక స్థిరమైన ద్వారం తెరువు ప్రభా. బండి విషయంలో నేను ప్రభుని అడిగింది అలాగా తెలుసా? ప్రభువా బండి ఒకవేళ కొంటే ఈఎంఐలు కూడా ఎవరైనా ఒకరు ప్రతి నెల వాళ్ళే కట్టాలా, అలాంటి ద్వారం తెరువు. ఎందుకని? రెంట కట్టుకోవడానికి మాకు దిక్కులేదు అక్కడ, నీ ఈఎంఐలు నేను అక్కడ కడతాను. అదవుతుందా? డౌన్ పేమెంట్ కట్టేస్తా, ఎవరో ఒకరు నువ్వు ప్రేరేపించు, వాళ్ళే చెప్పలేమని. అయ్యా ప్రతి నెల ఈఎంఐలు మేము కడతాం, దాని విషయంలో మీకు అసలు ఇక బాధ్యత లేదు, మేము చూసుకుంటాం. అలాంటి ద్వారం తెరువు, అప్పుడు నేను అడిగేస్తా అని ప్రార్థన చేసుకున్నా. ప్రభు ఎగ్జాక్ట్గా అలాంటి ద్వారమే తెరిచారు. అర్థవుతుందండి? ఇలా ఆలస్యముగా వాహనం పొందుకుంటే ఇప్పుడు ఆ వాహనాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నేను. నా జాగ్రత్త హ్యారీ కూడా తెలుసు. ఎవరైనా గమ్మునెక్కర మాయబండి గీత అడిపోద్దే, మాయబండి జాతకెక్క అంటాడు. హ్యారీ అవునా కదా? తెలుసు. 2021లో కొన్నాను, దేవుడు ఇచ్చాడు, నేను కొనలేదు, ప్రభు ఇచ్చారు బండి. ఎప్పటికీ జాగ్రత్తగా వాడుతున్నాను. కొంతమంది అడిగితే ఇస్తే తీసుకెళ్ళడానికి ఎదురెట్టేసారులేండి, ఇక ఆ విషయం పక్కనట్టండి, అది దుఃఖకరమైన విషయం, చెప్పుకోకూడదు. కానీ నేను మాత్రం ఇప్పటి వరకు అసలు బండి పాడేయలేదు. ఒక సిస్టర్ వేసుకెళ్ళారు ఒకసారి పాడేశారు, ఇంకో సిస్టర్ వేసుకెళ్ళి ఒకసారి పాడేశారు, ఇంకో బెదరేసుకెళ్ళారు ఒకసారి గుద్దేశారు, దానికి గీతలో సొట్లో. ప్రభా మరి ఏం చేస్తాం, నా వంతు నేను జాగ్రత్తగా చూసుకున్నాను ఆయన. ఇంత బాధ్యత ఎందుకు వచ్చింది? ఆలస్యంగా పొందుకున్నాను కాబట్టి. ఆలస్యముగా మనం పొందుకున్నప్పుడు ఆ కార్యము విలువ కూడా మనకు తెలుస్తుంది. అబ్రహాము జీవితంలో కార్యం ఆలస్యమైంది, ఇస్సాకు జీవితంలో కార్యం ఆలస్యమైంది. 20 సంవత్సరాలు ఇస్సాకుకి పిల్లలు లేరు, తన భార్య గొడ్రాలుగా ఉండిపోయింది. అప్పుడు ఏమైంది? 21వ వచనంలో 25-21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చూడండి మరలా చదువుతున్నాను. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను. కొన్నిసార్లు కార్యము మన జీవితాలు ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? రెండవ కారణం, అది మన ప్రార్థనా జీవితానికి పరీక్ష. నిజమైన ప్రార్థనా జీవితానికి పరీక్షలు ఉంటాయా? నిజంగా ఉంటాయి. 20 సంవత్సరాలు ఇస్సాకు జీవితంలో కార్యం ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే దేవుడు అతని ప్రార్థనా జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తావా, మానేస్తావా? కొన్నిసార్లు మనం కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసి 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 విసిగిపోతాం. నీకు చేయలేను, నేను చేయను, నా వల్ల అవ్వదు,
ఎంతకాలం చేయాలి ప్రార్థన? ఎంత చేసినా ప్రయోజనం లేదు. అసలు ప్రభా నువ్వు వింటున్నావా లేదా? అసలు నువ్వు ఉన్నావా లేదా? ఎందుకు వింటలేదు నా ప్రార్థన? నేనేం చేశానని వింటలేదు. ఒకవేళ నా విషయంలో నీ కోపమా? నేను చేసిన పాపం ఏమైనా ఉందా? నా ప్రార్థన వినవా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఇక ప్రార్థన చేయడం మానేస్తాను. నేను ఇంకా చేయనండి ప్రార్థన. ఒక సహోదరి నా భార్యకి చెప్తే, నా భార్య నాకు చెప్తే నేను విన్నా. ఆ సహోదరి యొక్క అన్నగారు చనిపోయారు. ఆయనకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. నాకు తెలిసి ఒక 38, 37 ఇయర్స్ ఉంటాయేమో, 37, 38 లేదు 40 దగ్గరలో ఉంటాడు ఆయన. ఆయన చనిపోతే వాళ్ళ చెల్లి నా భార్యతో చెప్పిందంటే ఏమని తెలుసా? మా అన్నయ్య చనిపోయిన తర్వాత అసలు నేను ప్రార్థన చేసుకోవట్లేదు, ప్రార్థన చేసుకోవడం మానేసాను, అసలు నాకు ప్రార్థన చేసుకోబుద్ధి అవ్వట్లేదు. ఇంట్లో ఉండడం ఇష్టం లేదని ఊపిరి తీసుకోవడం మానేస్తామా? ఇంట్లో ఉండడం ఇష్టం లేదని అన్నం తినడం మానేస్తామండి? చెప్పాలి. బాధగా ఉందని చెప్పి నీళ్ళు త్రాగడం మానేస్తామా? ఊపిరి తీసుకోవడం మానేస్తామా? ఎన్ని కష్టాలున్నా ఊపిరి తీసుకుంటాం, అవునా కదా? నాకు కష్టంగా ఉంది అని 10 రోజులు పరదేశులమో ప్రియుల రే సుత్తి రే మేకులు మన పురమి లే పట్టుకో లేపో మన పురమిది కాదిప్పుడు గట్టిగా జారిపోతుంది. నండి రే గొయ్యితో వేశారా? నిజముగా పురమిది కాదిప్పుడు. ఏది 10 నిమిషాలు కాదు, 5 నిమిషాలు ఊపిరి బిగబెట్టామా ఇంకంతా అయిపోయినట్టే. మరి ఊపిరి ఎంత ముఖ్యమో మన జీవితానికి ప్రార్థన అంత ముఖ్యం కాదా? ఊపిరి ఎంత ముఖ్యమో మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన అంత ముఖ్యం కాదా? అంటే నీ అవసరం కొరకు ఏకదాటిగా ఒక 4 రోజులు చేసి మానేస్తావా? లేదు. నువ్వు ఏ ప్రార్థన అయితే ఆపేసావో, దేవుని కొరకు ప్రార్థన చేయడం మానేసావో, ఈ మధ్యాహ్నం మరలా దాని కొరకు మొదలుపెట్టు. దేవుని కొరకైతే ప్రార్థన చేసి ఇంకా జరగదు, ఇంకా అవ్వదు, ఇంకా అసాధ్యము, ఇంకా నా వల్ల కాదు అని ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేయడం మానేసావో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే మరలా ప్రారంభించు. దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. 20 సంవత్సరాల పిల్లలు కలగలేదు ఇసాకి. కారణం ఏంటి తెలుసా? ప్రార్థన జీవితానికి పరీక్ష. అది ప్రార్థన చేస్తావా మానేస్తావా? కానీ అక్కడ రాయబడింది, ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి వేడుకున్నాడు. ఏం చేశాడు? చదవండి అక్కడ పదం. అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడు. ఏం చేశాడు? మన పని ఏంటో తెలుసా? మన అవసరతల నిమిత్తమే, మన అక్రతల నిమిత్తమే, మన కష్టాల్లో, మన బాధల్లో, మన ఇబ్బందుల్లో, ప్రతి విషయంలో, ప్రతి అవసరతలో మనము చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభా చేయి నాయనా, అయ్యా కార్యం చేయి ప్రభా, అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు సహాయం ఏది ప్రభా, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభా? యెహోషాపాతు మాట్లాడినట్లుగా నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. అందుకే ప్రభు వారు విసుగక ప్రార్థించవలెనన్నట్టుకు ఆయన ఒక ఉపమానం చెప్పారు. అదేంటిది? ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు మాటి మాటికి వెళ్ళి, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయి, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయి, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయి, మాట మాటకు భోజనాన్ని కూర్చుంటే వెళ్ళిపోతుంది. సాయంకాలం ఆయన రాజసింహాసనికి స్నానానికి వెళ్తా ఉంటే ఆయన రాజుగారు అంటుంది, స్నానానికి వెళ్ళినవుతా, బాత్రూమ్కి వెళ్ళినవుతా, భోజనం చేయనవుతా, ఎప్పుడు చూసినా రాజుగారు ఏంటే ముసల్దానా, నాకు నా ప్రతి న్యాయం చేయా. అసలు ఈడేమో అన్యాయస్తుడు న్యాయాధిపతి. అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గర న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజున పెద్ద న్యాయస్థానాల్లోనే న్యాయం లేదు. మరి అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గర ఎక్కడ న్యాయం దొరుకుతుంది? ప్రభు ఈ ఉపమానం ఎందుకు చెప్పారో తెలుసా? మాటికి నీవు గోజాడి వేడుకుంటే అన్యాయస్తుడు న్యాయాధిపతి న్యాయం చేసినప్పుడు నేను నీకు న్యాయం చేయనా? అన్యాయస్తుడు న్యాయాధిపతి ఆ విన్నపాన్ని విని న్యాయం చేసినప్పుడు నేను నీ ప్రార్థన ఆలకించనా? అందుకే దేవుడు ఆ ఉపమానాన్ని తెలియజేశాడు. ఇస్సాకు ప్రార్థన చేయడం మానలా, వేడుకున్నాడు. ఏం చేశాడు? అయ్యా దయచే నాయన సంతానం ఇవ్వయ్యా, నా భార్య గర్భాన్ని తెరువయ్యా, అయ్యా నీ కొరకు ఎదురు చూస్తున్నావు అని విసుగక ప్రార్థన చేశాడు.
ఒక మాట అడుగుతున్నాను, విసుగక విసుగక ఆగిపోకుండా క్రమముగా స్థిరముగా ప్రార్థన చేసే అనుభవం ఉందా? ఉంటే మంచిదే, నేను కాదంట్లా, ఉంటే మంచిదే కాదంట్లా. ఒకవేళ ఇంకా లేకపోతే, ఎవరికైనా విసుగక స్థిరముగా ప్రార్థన చేసే అనుభవం లేకపోతే కనుక, ఇదిగో ఇస్సాకు ప్రార్థన జీవితంలో నుంచి ఈరోజు మన అనుభవం నేర్చుకోవాలి. మానక ప్రార్థన, ఏ కార్యం జరిగితేనే చేస్తావు, లేకపోతే చేయవా? నిత్యము చేయ ప్రార్థన, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నా పెళ్లి కొరకు 2 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాను. బిడ్డ కొరకు, సంతానం కొరకు 5 సంవత్సరాలు ప్రార్థన చేశాం. సేవ కొరకు 5 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాం. చెయ్యి, దేవుడు కార్యం జరిగించే వరకు ప్రార్థన మానకో. అది నీ ప్రార్థన జీవితానికి ఒక పరీక్ష. అది చేసి చేసి విసిగిపోయిన వాళ్ళు లేరా? విసిగిపోలేదు ఎప్పుడు? ఎన్నోసార్లు నువ్వు విసిగిపోలేదా? ప్రార్థన చేసి చేసి ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదని ఆగిపోలేదా నువ్వు? ఇస్సాకు ఆగిపోయాడా? 20 సంవత్సరాలు మానకుండా ప్రార్థన చేశాడు, వేడుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. బ్రతిమలాడుకోవాలి దేవుని దగ్గర. ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. ప్రభా నువ్వు చేయను, ఆయన పాదాలు పట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే బ్రతిమలాడతావో, వేడుకుంటావో, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అతడు వేడుకున్నాడు, యెహోవాను వేడుకొనెను అని రాయబడింది. యెహోవా అతని ప్రార్థన వినెను. దేవునికి మహిమ కలుగును గాక. అతడు వేడుకుంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. బైబిల్ ఆలస్యముగా దేవుని నుంచి కార్యములు పొందిన వారందరూ గొప్ప కార్యాలు పొందుకున్నారు. ఆలస్యం అవడం వాళ్ళకి మేలైంది. 2 పుట్టారు, యాకోబు, ఏశావులు పుట్టారు. యాకోబులో నుండి దేవుడు 12 వంశాలను లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక కార్యము జరగలేదని, ఆలస్యం అవుతుందని ప్రార్థన చేయడం మానొద్దు. నిత్యము ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యము చేస్తాడు. అయితే నువ్వు ప్రార్థన చేయడం మానకూడదు. ఒకటి, ఆలస్యమైన విశ్వాసముల బలహీనుడు కాకూడదు. ఆలస్యమైన ప్రార్థన చేయడం మానకూడదు. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏమీ లేదు. నీ జీవితంలో ఏ కార్యమైనా చేస్తాడైనా. స్త్రీ ధర్మం నిలిచిపోతేనే అబ్రాహాముకి పిల్లల్నిచ్చిన దేవుడు నా దేవుడు. రెబ్కమ్మ గారు గొడ్డలు అయిపోతేనే 20 సంవత్సరాల తర్వాత గర్భం తెరిచిన దేవుడు. ఒకరు కాదు, డబల్ ధమాకా. ఏంటది? చెప్పాలి ఏంటది? డబల్ ధమాకా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. దేవుడు కార్యం చేస్తే మరి అలా ఉంటుంది. ఓ లాటరీలు అట్టుకొని కొట్టుకాడి గీకేయడం కాదు, అది గీకైతే ఏమి రాదు. ప్రార్థన చేయి, డబల్ ధమాకా వచ్చేస్తుంది. కొట్టుకాడికి వెళ్ళి నాకు కారు వచ్చేద్దే, నాకు బూరు వచ్చేద్దే. ఈ లాటరీలు డబ్బులు కూడా లాటరీలు అయిపోయినాయి. మీరు ఈ టోకెన్ తీసుకుంటే మీకు ఇందులో, మేము ఇక్కడ నర్సీపట్నంలో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, పేరు చెప్పనులే, మీరు చెప్పేస్తారు, కంప్లైంట్ ఇచ్చేస్తారు మళ్ళీ. మీరు చెప్పను. రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఒక ఆఫర్ పెట్టారు. ఆ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారు? అదేదో ఆఫర్, అదేదో మర్చిపోయాను, గుర్తురావట్లేదు. సరే, ఆఫర్ ఏంటో గుర్తులేదు కానీ, టైటిల్ ఏదో గుర్తులేదు కానీ, ఆఫర్ ఏంటంటే ఫోటోలో పెట్టాడండి. తినరని నాకు తెలుసు, అందుకే పెట్టాడు. వేలు వెళ్ళిపోయి, మేము తినేస్తాం. ఎక్కడ తింటావు నువ్వు? తినేది లేదు, ఆఫర్ వచ్చేది లేదు. అదేదో మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తే ఆఫర్లు నీ దగ్గరికి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అక్కడ ఆఫర్ ఉందంట, ఇక్కడ ఆఫర్ ఉందంట, అక్కడ ₹2 కూడా చేరేస్తున్నారంట, రూపాయి కూడా చేరేస్తున్నారంట. ఉల్లిపాయలు 10 కేజీలు ₹100, 10 కేజీలు బయలుదేరిపోవడం. ఇంకా సరే, ఎలా మంచిదే, బాగుంటే కొనుక్కోండి, తప్పేం లేదు. కానీ అంతకంటే అద్భుతంగా ఉంటే దేవుడిచ్చే ఆఫర్స్. ఆయన ఇచ్చే ఆఫర్లు, అవకాశాలు చాలా ఉన్నతముగా, చాలా శ్రేష్టముగా. అంతేకాదు, దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు, ధన్యతలు అవి స్థిరముగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కసారి మాటిస్తే, ఒక్కసారి దేవుడు కార్యం చేస్తే దాన్ని ఎవ్వడు తీయలేడు. ఇంకా అలాంటి కార్యాలు చేస్తాడు ఆయన.
కనుక ఆలస్యం అవుతుందని కంగారు పడుకో, విశ్వాసంలో స్థిరంగా నిలబడు. ఆలస్యం అవుతుందని కంగారు పడుకో, ఇదిగో నీ ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకో. అది నీ ప్రార్థనా జీవితానికి పరీక్ష. ఆలోచించుకుంటూ కూర్చుంటే కాదు, వేడుకో, దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా జీవితంలో కార్యం చేయి నాయన, ఈ విషయంలో కార్యం చేయ ప్రభా, ఈ అవసరత నాకు తీర్చు నాయన అని నువ్వు మానక వేడక దేవుని సన్నిధిలో విసుగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, వేడుకుంటే నీ మొర విని దిగి వస్తాడు ఆయన. 20 సంవత్సరాల తర్వాత దేవుడు బిడలను ఇచ్చాడు ఇస్సాకుకి. ఇదంతా తన ప్రార్థన జీవితానికి పరీక్ష. బైబిల్లో మీరు చూశారు, మీరు గమనించారు, దానియేలు ప్రార్థన జీవితానికి కూడా పరీక్ష ఏర్పడింది. అతడు దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. అయితే ప్రార్థన చేయకుండా 30 దినాల బట్టి ఎవడు ఏ దేవుని దగ్గర, ఏ దేవత దగ్గర ఎక్కడ విచారణ చేయకూడదు. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోవాలి. తండ్రి పొద్దున్నే హల్లెలూయా స్తోత్రం అన్నావా, నీకు పట్టుకెళ్ళి ఎక్కడా అలాంటి ఒక చట్టం వస్తే మనకి నర్సీపట్నంలోనే, పొద్దున్నేసి ఎవడ హల్లెలూయా స్తోత్రం అన్నట్టు తీసుకెళ్ళి సింహాలు గుహలు వేస్తామరా అంటే మన వాళ్ళు లోపల మింగేసుకొని, తెలుసు మరి చట్టం మరి అలా ఉంది మరి, నువ్వు ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు ఆయన, నా గుండెల్లో ప్రార్థన చేయకపోయినా నన్ను చూసుకుంటావు. అర్థమవుతుందా? కొంతమంది వాక్యం చదవమంటే, వాక్యం మా గుండెల్లో ఉందలే, వాక్యం చదవమంటే ఏమన్నారండి, ప్రార్థన చేసుకోమంటే కొంతమంది మేము ఎప్పుడు ఆత్మలో దేవునితో ఆత్మలో అందరూ మాట్లాడుకోవాలి, కానీ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ అలాంటి ఆపరొత్తే చూడాలి మరి ఎంతమంది ప్రార్థన చేస్తారో ఏంటో, ఎంతమంది మానేస్తారో. ఎంతమంది మానేసినా మానకపోయినా దానియేలు మాత్రం చేస్తాడంతే. ఎందుకని తన ప్రార్థన జీవితానికి ఏది అడ్డొచ్చినా దాన్ని ప్రక్కన పెడతాడే తప్ప ప్రార్థన మాత్రం ప్రక్కన పెట్టడం. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఇస్సాకు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. కార్యం ఆలస్యం అవుతుందని ప్రార్థన చేయడం మానేయకు. ప్రార్థనలో విసిగిపోకు. చాలామంది ప్రార్థన ప్రారంభించి విసిగిపోతారు. ఎంతకాలం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? కార్యం చేసే వరకు చేయ ప్రార్థన. ఆలస్యం అయిపోయినా నీ జీవితంలో మాన్యమైన కార్యం చేస్తాను నేను. 3వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు కానీ 3వ మాట నేను మీకు జ్ఞాపకం చేసి, వీలైతే 3వ మాట 4వ మాట కూడా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అది ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు, చూడండి ఎన్ని సంవత్సరాలు, అతడు ఫరో ఎదుట నిలబడి అధికారములోనికి వచ్చేసరికి యోసేపు వయస్సు 30 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు? అతడు 17 ఏండ్ల వయసులో ఇంటి దగ్గర ఉండి తన అన్నదమ్ములకు ఆహారము తీసుకువెళ్ళేవాడని బైబిల్ రాయబడి ఉంది. ఏ సంవత్సరం వయసులో? 17వ సంవత్సరం వయసులో. చూడండి 37వ అధ్యాయములో మనకి ఆ మాట కనిపిస్తుంది. 37 వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై, ఎన్ని సంవత్సరాలు? 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఎన్ని సంవత్సరాలు అప్పటికే? 15 సంవత్సరాలు. ఆ తర్వాత 18 సంవత్సరాలు వచ్చేసరికి అయ్యగారు ఏమైపోయాడు చెప్పాలి? ఏమైపోయాడండి ఆయన? ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు. ఈ 18 తీసేయండి, అందులో 2, ఈ యొక్క 10 అంటే ఇంచుమించు 12 సంవత్సరాల తర్వాత, సుమారు 17 సంవత్సరాల వయసులో యోసేపుకి కలలైనవి. అదేంటి? అధికారి అవుతావు అని దేవుడు ఒక కళ చూపించాడు. 2 సార్లు దేవుడు కళలు చూపించాడు. అందులో భావం ఏంటంటే, యోసేపు నిన్ను నేను అధికారిగా చేస్తాను. అది 17 సంవత్సరాల వయసులో. ఇంచుమించు 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు. అతను రాజు అయ్యేసరికి ఎన్నో సంవత్సరం? 30వ సంవత్సరం. ఫరో ఎదుట అతడు నిలబడేసరికి, రాజు ఎదుట అతడు నిలబడేసరికి 30వ సంవత్సరం. అంటే ఇంచుమించుగా 12 సంవత్సరాల ఆలస్యం. భక్తులందరి జీవితాల్లో కార్యాలు ఆలస్యంగానే జరిగినాయి.
ఈ ఆలస్యం అవడం వల్ల ఈ ఆలస్యానికి గల కారణం ఏమిటి? ప్రతి కారణం మనం ధ్యానం చేస్తున్నాం కదా. అబ్రహాము జీవితంలో ఆలస్యం అవడానికి కారణం ఏంటి? దేవుని కార్యం ఆలస్యం అవడానికి కారణం ఏమిటి? తన విశ్వాసమును పరీక్షిస్తున్నాడు ప్రభు. ఇస్సాకు జీవితంలో కార్యం ఎందుకు ఆలస్యమైంది? అతని ప్రార్థన జీవితానికి పరీక్ష అది. ఇప్పుడు యోసేపు జీవితంలో కూడా కార్యం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది? కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 19వ వచనం. అతడు చెప్పిన సంగతి. ఇది యోసేపు కొరకు వ్రాయబడిన మాట, మీరు జాగ్రత్తగా గమనించండి. తన అన్నదమ్ములకి సంగతి చెప్పాడు. అన్నా, ఇదిగో దేవుడు నేను అధికారిగా చేస్తానన్నాడు, నాకు ఇలా కళ అయిన మీరందరూ నాకు నమస్కారం చేస్తున్నారు అని చెప్పాడు కదా. ఆ సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు తన అన్నదమ్ములతో చెప్పిన ఆ కళ నెరవేరే వరకు జరుగుతున్న ప్రాసెస్ ఏంటో తెలుసా? దేవుని వాక్కు యోసేపుని పరిశోధిస్తూ ఉంది. అక్కడ మనం చదువుకున్నాం కదా, 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతన్ని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. తన అన్నదమ్ములతో చెప్పిన ఆ మాట నెరవేరే వరకు దేవుని వాక్కు యోసేపుని పరిశోధిస్తూ ఉంది. 12 సంవత్సరాల ఆలస్యములో దేవుని వాక్కు అతన్ని పరిశోధిస్తూ ఉన్నది. దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కార్యాలు ఆలస్యం చేస్తాడు. దానికి గల 3వ కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని వాక్కును నమ్మకంగా గైకొంటావా లేదా అని. ఎందుకు ఆలస్యం చేస్తాడు ఆయన? దేవుని వాక్కును నువ్వు నమ్మకంగా గైకుంటావా, గైకోవా? యోసేపు 12 సంవత్సరాలు ఆలస్యం అయిపోయినా, అన్నదమ్ముల చేత అమ్మబడినా, దూషింపబడినా, అన్యాయము పొందిన అతడు వారి అన్నదమ్ముల విషయంలో కోపం ఏం పెట్టుకోలేదు. అంతేకాదు కదా, అన్యాయముగా చేయని తప్పు అతని మీద మోపబడినా అతడు దేవునిని విడిచిపెట్టలేదు. పాపం అతనికి ఎదురుగా వచ్చిన పాపము చేయలేదు. దేవుని వాక్కు ఏం చేస్తూ ఉంది? అతన్ని పరిశోధిస్తూ ఉంది. ఏమో నీ జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అంటే, ఒకవేళ దేవుని మాటను నువ్వు గైకొంటావో లేదని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఒకసారి ఆలోచించుకో. ఆలస్యంలో ఒకవేళ దేవుని ఆజ్ఞను మీరిపోతున్నావేమో. పరిశుద్ధతను కాపాడుకోవలసిన నీవే కార్యం ఆలస్యం అవుతుందని పరిశుద్ధతను కోల్పోతున్నావేమో. భక్తిని కాపాడుకోవలసిన నీవే దేవుని కార్యం ఆలస్యం అవుతుందని భక్తిహీనురాలుగా మారిపోతున్నావేమో. దేవుని కార్యం ఇంకా ఆలస్యం అయిపోతుందని ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఇంతవరకు నువ్వు అనుసరించిన దేవుని ఆజ్ఞలు, నియమాలు, కట్టడలు ఒకవేళ అతిక్రమిస్తున్నావేమో. మంచిది కాదు. దేవుని కార్యం ఆలస్యం అయితే ప్రార్థన మానేస్తావా? దేవుని కార్యం ఆలస్యం అయితే భక్తి వదిలేస్తావా? దేవుని కార్యం ఆలస్యం అయిపోతే ఇంతవరకు కాపాడుకున్న పరిశుద్ధ జీవితమును పాడు చేసుకుంటావా? ఎంత విచారకరం, ఎంత దుఃఖకరమ పరిస్థితి. కానీ యోసేపు, నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా బ్రతకాలి. బైబిల్ ఏం రాయబడింది? ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులై ఉండాలి. పాపం వచ్చింది ముందుకి, లొంగిపోలా, అంటే దేవుని మాట వింటున్నాడు. అవమానం వచ్చింది ముందుకి, కృంగిపోలా, దేవుని మాట వింటున్నాడు. చెరెదురైంది ముందు, అయినా దేవుని మాటకి ఏమాత్రం తిరుగుబాటు చేయలా, దేవుని మాటను గైకొంటున్నాడు. అయినా వెనక తగ్గలా. భక్తిలో కానీ, పరిశుద్ధతలో కానీ, విశ్వాసములో కానీ, నిరీక్షణలో కానీ, దేవుడు తనకిచ్చిన దర్శన విషయంలో కానీ ఏమాత్రం కూడా పట్టు తగ్గలేదు. కలంటే అయింది కానీ ఏ నెరవేర్త ఏంటో లేదు. నేను ఒక మాట చెప్తున్నాను ప్రేరేపణతో. దేవుడు నీకు ఏ వాగ్దానాలు ఇచ్చాడో,
ఏ దర్శనాలు దేవుడు నీకు ఇచ్చాడో అవి నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరుస్తాడు. యోసేపుకి అయిన కళ నెరవేరలేదా? కళ నెరవేరడానికి అనుగుణంగానే ఉన్నాయి పరిస్థితులన్నీ. వ్యతిరేకం వ్యతిరేకం వ్యతిరేకం. అనియా నా కళ అయిందని అంటే, నీ కళ అయింది ఏంట్రా, ఉండరా నీ సంగతి చెప్తాంరా అని పగబెట్టారు వాళ్ళు. నాన్నకు చెప్తే ఊరుకో, నువ్వు పెద్దోళ్ళు లేరా, నువ్వు రాజు అయిపోతావు, నువ్వు నాయకుడు అయిపోతావు, ఊరుకొని నోరు మూసుకొనువా అని నాన్న కూడా తిట్టాడు. వీళ్ళు పగబెట్టేసుకొని వచ్చాడ్రా 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 ఎవడో పేరు కూడా పెట్టేశారు యోసేపుకి. ఏమని? కలలుగానే వాడు. మనం కూడా అంతే కదా, బైబిల్ పట్టుకుని వస్తున్నాం. బయలుదేరాడరా భక్తుడురా, ఓ పెద్ద భక్తుడు భక్తురాలు, ఓ భక్తురాలు ఎక్కిందిరా రోడ్డు. కొంతమంది వెనకాల అలేలయ్యా 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 నిన్ను లాక్కొస్తాడు దేవుడు అలేలుయ్య దగ్గరికి. కొంతమంది వెనకాల నుంచి ఎగతాలు చేస్తూ ఉంటారు, ఓ భక్తుడు భక్తుడు భక్తుడు, నిన్ను తీసుకొస్తాడు దేవుడు అక్కడికి. ప్రతి మోకాలు ఆయన నామములో వంగుతుంది, ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకుంటుంది, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. మనం అలా ఉన్నప్పుడు మనల్ని కూడా ఏం చేస్తారు? కళ అయిందను, కళ అయిపోయిందంట. ఎంతసేపు కళల 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 కళ, మీకు ఎప్పుడు కళలే 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 దర్శనాలే కళలే దర్శనాలే. ఆ సంఘంలో కొంచెం అందరు రే కళల సంఘం రా బాబు, ఇది కళల దర్శనాల సంఘం, ఇది దర్శనాల సంఘం. భాషలు మాట్లాడితే భాషల సంఘం, భాషల సంఘం. స్వస్థతలు జరిగితే స్వస్థతల సంఘం. ఏం కాదు, అది సంఘం, అది దేవుని సంఘం. కానీ దానికి ఉన్న ప్రత్యేకతను బట్టి ఆ పేరు పెట్టేస్తూ ఉంటారు. యోసేపుకి అలాగే పేరు పెట్టేసారు. ఏమని? వస్తున్నాడు ఎవడో కళలు కానివాడు, కళలు కానివాడు వస్తున్నాడు 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 రా. దేవుడు చూపించినది యోసేపు జీవితంలో జరిగే వరకు యోసేపు దేవుని మాటకు విధేయుడే బ్రతికాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కార్యములు ఆలస్యం అవుతున్నాయంటే ఏంటో తెలుసా? నువ్వు నిజముగా ఆయన వాక్యమును గైకొని బ్రతుకుతావా లేదా అని పరీక్షించడము కొరకు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి. కష్టం వచ్చిందని వైదొలుగు పోవద్దు, శ్రమ కలిగిందని ఆగిపోవద్దు, బాధ కలిగిందని కృంగిపోవద్దు, అవమానించారని దుఃఖపడిపోవద్దు, వెలివేశారని ఏమాత్రం నిరాశకు గురవద్దు. ఎందుకో తెలుసా? ఆలస్యమైన దేవుడు నీతో చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఆయన ఆలస్యమైన జరుగుతుంది. అయితే ఈ క్రమంలో నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాట నమ్మకంగా గైకోవాలి. దేవుని మాట నువ్వు నమ్మకంగా గైకుంటున్నప్పుడు ఏమో కుటుంబంలోనే వ్యతిరేకత రావచ్చు. దేవుని మాట నువ్వు గైకుంటున్నప్పుడు గ్రామంలోనే నీకు వ్యతిరేకత రావచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. సత్యమును అనుసరించి నడిచే ప్రతి ఒక్కరికి వ్యతిరేకతలు వస్తాయి. ప్రభు అందుకే చెప్పారు మత్తయి సువార్తలో, నా నామము నిమిత్తము మీరు జనుల చేత నిందించబడతారు, హింసించబడతారు. జనులు మీ విషయంలో చెడ్డ మాటలు మాట్లాడతారు, కానీ మీరు అప్పుడు సంతోషించి గంతులు వేయండి, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది అని ప్రభు చెప్పారు. అవును, దేవుని నామమును మనం అనుసరిస్తున్నప్పుడు, దేవుని వాక్యమును మనం గైకుంటున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. అలాగని దేవుని మాటను గైకోవడం మానేస్తామా? అయ్యో ఇంతగా దేవుని మాట గైకున్నా దేవుని కార్యం నా జీవితంలో జరగట్లేదే అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యానుసారంగా బ్రతికితే వారికి రావాల్సినవి రావని ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆ మధ్యలో ఏదో వచ్చింది, మరి అది నిజమో కాదో నాకు తెలియదు. లేని వార్త పుట్టించకూడదు. లేనిది నువ్వు క్రియేట్ చేయకు.
నాకు వినబడింది ఆ మాట, నేను అనుకున్నాను అస్సలు అలాంటిది ఎప్పటికీ జరగదు. రేషన్ కార్డు వస్తే వస్తుంది, పోతే పోతుంది. అరణ్యములో లక్షలాది మంది, 25-30 లక్షలు సుమారుగా అంతమంది జనాంగాన్ని ఆకాశము నుండి మన్నాను కురిపించిన 40 సంవత్సరాలు పోషించిన దేవుడు నీకు అది లేకపోతే పోషించలేడా? నీ కోసం ఆకాశం నుంచి పంపిస్తాడు ఆయన. మా తాతయ్య గారిని చిన్నప్పుడు రూపాయి ఇవ్వరండి, డబ్బులు ఏమైనా చెట్లు కాతనాయండి అనేవారు. మా అమ్మమ్మ 5 రూపాయలు ఉండే డబ్బులు ఏమన్నా కోళ్ళు మీకు అర్థమై ఉంటుంది కదండి. అది ఆ మాట మరి చెప్పలేములే. లైవ్లో వెళ్తున్నాయా అని మాట్లాడేవారు, డబ్బులు ఏమన్నా చెట్టుకి కాతున్నాయా అనేవారు. అర్థమవుతుందా? ఏదో కొనుక్కోవడానికి, ఏదో చేసుకోవడానికి. చిన్నప్పుడు అసలు నిజంగా నా దగ్గర డబ్బులు ఉండేవి కదా, మా నాన్నగారు ఉంచేవారు కూడా కాదు. ఎందుకని ఉంచేవారు కాదు, డబ్బు విలువలు తెలియదు అని చెప్పి ఇచ్చేవారు కాదు. మా ఫ్రెండ్స్ ఏమో 10 రూపాయలు 5 రూపాయలు తెచ్చుకుని కొనుక్కుంటే, అప్పట్లో 10 రూపాయలు 5 రూపాయలు అంటే అయ్యి బాబు సూపరు. ఒకసారి నా పుట్టినరోజు 25 రూపాయలు పెట్టి పార్టీ ఇచ్చాను మా ఫ్రెండ్స్కి. 25 రూపాయలు. అప్పుడు 25 రూపాయలు అంటే అబ్బబ్బా సూపర్. నువ్వేం తింటావు? బజ్జీ తిను, నువ్వు ఇడ్లీ తిన, నా భర్తడు తినేయి. 25 రూపాయలు పట్టుకెళ్ళి పెద్ద ఏదో క్యాషియర్ లాగా పెద్ద ఏదో కోటీశ్వర్లో ఫీల్ అయిపోయి, నువ్వేం తింటా? బజ్జీ తింటా, తిను, ఇంకోటి వేసుకోరా. ఎంత? 25 రూపాయలు. దానికి అమ్మో డబ్బుల కోసం ఎంత ఆరాటపడి ఉన్నావు. అదవుతుందండి. కానీ ఇప్పుడు అడగకుండానే దేవుడు పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడు మన దేవుడు. ఏమీ లేకపోయినా ఇస్తాడంతే. కానీ నువ్వు మాత్రం వాకింగ్ అయికో, నువ్వు మాత్రం వాక్యానుసారంగా బ్రతికంతే. నువ్వు అదే చూసుకో. అమ్మ ఇలా బ్రతికితే, అమ్మ నాకు కష్టమైపోద్ది, అమ్మ అదే. ఏమవదు. నిన్ను చూసుకునే బాధ్యత అయిందంతే. దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా మరి వెళ్ళమన్నా, అరకు వెళ్ళమన్నా, మాకు ఎవరు తెలుసు అక్కడ? తెలియదు. సరే మరి వెళ్తాం, అడ్వాన్స్కి డబ్బులు, రెంట్కి డబ్బులు. నేను ఒకనేనా నా జీవిత భాగస్వామి ఈవిడ ఉంది కదా, మరి ఈవిడి ఏమండి. ఇప్పుడు నేను అనుకో ఆ వాటర్ ప్యాకెట్ నీళ్ళు తాగేసి ఊరుకుంటాను. ఈవిడ అనుకో ఐస్ క్రీమ్, ఏమండి ఐస్ క్రీమ్ కంటరా అన్నది అనుకో, డబ్బులు లేవు ఊరుకో అంటే, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నా అని అందనుకోని చెప్తున్నా. మామూలుగా ఉండాలి కదా. ప్రార్థన చేశా, ప్రభా నేను ఒక్కడినైతే వెళ్ళిపోతాను, ఎవరో ఒక మంచినీళ్ళు ఇస్తారు, ఎవరో సేవకు వచ్చానంటే ఒక ముద్ద ఎవరో పెడతారు. మరి నేను ఒక్కడిని వెళ్తే ఎక్కడైనా పడుకుంటాను, ఆ చర్చి కూడా, లేకపోతే చర్చి బయట ఎక్కడైనా చర్చి ఉంటే అక్కడ పడుకుంటాను. మరి భార్యతో వెళ్తే ఎలా ప్రభు అంటే, ప్రభు నాతో చాలా తేటగా మాట్లాడింది ఏంటి తెలుసా? అబ్రహాం ఎలా వచ్చాడు నా కోసం బయటికి? ప్రభు నీ యందు విశ్వాసం ఉంచి వచ్చాడు నాయన. బయటకు వచ్చిన అబ్రహాంకి నేనేం కొదువు చేశానా? లేదు ప్రభా. మరి నువ్వు కూడా రా, నీకు నేనేం కొదువు చేయను. ప్రభు నాతో మాట్లాడిన మాట యథార్థంగా చెప్తున్నా. ఇది కళ్ళబొల్లి మాట కాదు, సాక్షాత్తు ప్రభువుకి నాకు మధ్యలో జరిగిన సంఘర్షణ ఇది. ఆ వాక్యము ద్వారా ప్రభు ఎప్పుడైతే మాట్లాడారో, నడిచే చెల్లరకు వెళ్తా ఉంటే కావలసినవన్నీ ఆయన ఏర్పాటు చేశాడు. నేను ఇలాంటి అనుభవాలు నేను చాలా చెప్పగలను. నేను చెప్తున్నా, నీవు దేవుణ్ణి పట్టుకుంటే, ఆయన వాక్యమును పట్టుకుంటే, పరీక్షలు ఎదురైనా, వ్యతిరేకతలు ఎదురైనా, ఆయన వాక్యమును, ఆయన నియమములను, ఆయన కట్టడలను నువ్వు గట్టిగా పట్టుకుంటే అరణ్యములో కూడా నేను అద్భుతంగా పోషిస్తాను నా దేవుడు. కరోనాలో 3-4 రకాల కూరలు తినేవాళ్ళం మేము. ఎటు నుండి వచ్చుచున్నదో సహాయం తెలీదు, అంతే. ఎలా వస్తుందో తెలియదు. కరెక్ట్గా మా అమ్మగారు దాదాపుగా ఒక 2-3 నెలలు మా దగ్గర ఉన్నారు. మా అమ్మగారికి మటన్ అంటే ఇష్టం. నేను కూడా ఏంటి, అమ్మ నా దగ్గరకు వచ్చారు కాబట్టి మంచిగా చూసుకోవాలి, మంచిగా చూడాలంటే వారానికి కనీసం 2 సార్లు అయినా మటన్ తేవాలి. మీరు చెప్తే నమ్మరు. ఇంట్లో ఎవరైనా వస్తున్నారు అంటే కూరగాయలు వచ్చేసి, ఉట్టప్పుడు అరకులో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే పాస్టర్ గారు అని అనేవారు కాదు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, నేను రోడ్డు ఎక్కితే చాలు
పాస్టర్ బాబు ఎలారా, పాస్టర్ బాబు ఎలారా అని పిలిచేవారు. ఏంటండి, ఇదిగో టమాటాలు పట్టుకెళ్ళు, ఇదిగో ఉల్లిపాయలు పట్టుకెళ్ళు, ఇదిగో మిల్ మేకర్ పట్టుకెళ్ళు, ఇదిగో క్యాబేజీ పట్టుకెళ్ళు, ఇదిగో క్యాప్సికం పట్టుకెళ్ళు అని ఇచ్చేసేవారు. కూరగాయల పుట్ట అంతా నిండిపోయేది. అబ్బా ఇన్ని కూరగాయలు ఇచ్చేసారేంటనేసరికి దిగేది బెటాలియన్. ఓహో, దేవుడు అంతకే సహాయము. ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వు దేవుని పట్టుకో గట్టిగా, ఆయన మాటను పట్టుకో. శోధన వచ్చిందని వెనక్కి వెళ్ళకో, నీకు ఏది కావాలో అది ఇస్తాడు ఆయన. సమస్య నేను పొందుకుంటున్నానండి, మీ అందరికీ తెలుసు. అర్థమవుతుందా? ఎటు నుండి స్థిరమైన సహాయము లేకపోయినా ఈ రోజుకి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? మనము నమ్ముకున్న విశ్వాసము, మనము నమ్ముకున్న ఆయన వాక్యము, మనం అనుసరిస్తున్నటువంటి ఆ వాక్యము సత్యమును మనం గట్టిగా పట్టుకున్నప్పుడు నిన్ను ఎక్కడ సిగ్గు పడనివ్వకుండా నా దేవుడు నడిపిస్తాడు నిత్యము. దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యములోనే నీటి ఊటలను సృష్టించిన దేవుడు, కలుగజేసిన దేవుడు, అరణ్యములోనే మన్నాను కురిపించి, పూరలను కురిపించి, విస్తారమైన మాంసమును లక్షలాది మందికి అనుగ్రహించిన దేవుడు. అయితే నువ్వు ఏం చేయాలి? ఆలస్యంలో ఏమీ లేదు, దేవుని మాటలో గైకో, స్థిరంగా గైకో. 12 సంవత్సరాలు యోసేపు తన జీవితంలో దర్శనానికి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నా దేవుని వాక్కు మీరు ఏమి చేయలే. స్త్రీ పాపం చేయమంటే అన్నాడు, అమ్మో ఇంతటి దుష్కార్యము నేను చేసి దేవునికి విరోధముగా ఇంత పాపమును ఎలా కట్టుకుంటాను, అమ్మో నేను చేయను అని పాపము దగ్గర నుండి పారిపోయాడు. మనోళ్ళు పాపం కోసం పరిగెడతారు, పాపం కోసం వెంపర్లాడతారు, కానీ యోసేపు పాపము దగ్గర నుంచి పారిపోయినవాడు. కారణం ఏంటి తెలుసా? వాక్యమును పట్టుకున్నాడు గట్టిగా పరీక్షల్లో. అందుకే ఏమని రాయబడింది అక్కడ? అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఆలస్యానికి గల కారణం ఏంటి? దేవుని మాట గైకొంటాడో లేదని ఒక పరీక్ష అది యోసేపుకి. అందుకే ఆలస్యమైంది. భక్తుల జీవితాల్లో కార్యాలు ఆలస్యమైనవి. ఎందుకు ఆలస్యమైనయో దానికి కారణాలు కూడా దేవుడు ఈరోజు చాలా తేటగా మనతో మాట్లాడుతున్నారు. అబ్రహాము జీవితంలో కార్యం ఎందుకు ఆలస్యమైంది చెప్పాలి? విశ్వాసానికి పరీక్ష. ఇస్సాకు జీవితంలో కార్యం ఎందుకు ఆలస్యమైంది? ప్రార్థనా జీవితానికి పరీక్ష. యోసేపు జీవితంలో కార్యం ఎందుకు ఆలస్యమైంది? దేవుని మాట గైకొంటాడా లేదని పరీక్షిస్తున్నాడు దేవుడు, అందుకే ఆలస్యమైంది. ప్రతి దానికి కారణం ఉంది. నీ జీవితంలో ఏ కార్యం ఆలస్యమైనా ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుంది. కాబట్టి తొందరపడకు, ఆలస్యమవుతుందని బాధపడకు, కృంగిపోకు. నా పరిస్థితి ఇలా ఉంది. మీకు విషయం చెప్తాను, ఒక మాట నేను చెప్తున్నాను వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మీరందరూ అలా అనుకున్న వాళ్ళే. నేనే ఎందుకు ఇలా ఉంటున్నాను, నాకెందుకు ఇలా అవుతుంది, అందరూ బాగానే ఉన్నారుగా అని చాలాసార్లు మీరు అందరూ అనుకున్న వాళ్ళే. నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని మీరు అందరూ అనుకున్న వాళ్ళే. నిజం కాదా? నీకే అలా ఉంది, నీకే ఆలస్యం అవుతుందంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు వెనకాల నడిపిస్తున్నాడు నిన్ను, అది ఫస్ట్ గమనించాలి. నడిపిస్తున్నాడు. నీవు దేవుని చేతిలో ఉన్నావు, నీవు దేవుని స్వాధీనంలో ఉన్నావు. అర్థమవుతుందా? దేవుని స్వాధీనంలో ఉన్నావు. ఒక ప్రత్యేకమైన కార్యం నీ జీవితంలో చేయాలని నీ మీద దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంచాడు. అందుకనే ఆలస్యం చేస్తున్నాడు, పరీక్షిస్తాడు. ఏమంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలండి? దానికి సంబంధించిన టెస్టింగ్లు ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు అవి మనం కరెక్ట్గా చేస్తేనే అందులో తీసుకుంటారు, అవునా కదా? ఇప్పుడు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారండి. ఇప్పుడు అది 2000 ఐ థింక్ అది 2013 అనుకుంటున్నాను, 2013 అనుకుంటున్నాను. అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళాను. అప్పటికే 2011 నుంచే దొంగసాటుగా ఇంట్లో కారు తీసేయడం నడపడం అప్పుడే స్టార్ట్ చేశాను 2011లో. మా మమ్మీకి ఏదో బిస్కెట్ వేసి, మా మమ్మీకి బిస్కెట్ వేయడం నాకు బాగా తెలుసు. మమ్మీ ప్లీజ్ మమ్మీ బండి తాళం కావాలన్నా, సైకిల్ తాళం కావాలి, కారు తాళం కావాలన్నా ఏమీ లేదు మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ 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 అని అనేది ఫస్ట్. ఆ తర్వాత ఊరు బాబా నువ్వు వదలవరా బాబా, జలగలాగా తినేస్తారా బాబా, మమ్మీ అయ్యి బాబా తీసుకురా బాబా, అక్కడ తీసుకురా బాబా, వెళ్ళరా బాబా అనేది అనమాట. అలా కారు తీసుకొని వెళ్ళిపోయి తిప్పడం మనకు అలవాటు. అప్పుడు
ఆ కారు మా తాతయ్య గారు అన్నారు, చిన్నోడా నీకు కారు వచ్చేసింది కదా, ఆయన ఏమో చదువుకుంటాడు రాజమండ్రిలో, మరి ఎక్కడికైనా తీసుకెళ్ళి నువ్వే తీసుకెళ్ళాలి బాబా అంటే, తాతయ్య నాకు లైసెన్స్ లేదు కదా తాతయ్య అంటేనే, లైసెన్స్ నేను నీకు తీసుకుంటాను, డబ్బులు ఇస్తాను, తెచ్చుకో లైసెన్స్ అన్నారు. సరే గుడి వెళ్ళా. ఆ లైసెన్స్ వచ్చే టైంలో కారు చెక్ చేయాలా, నేను కారు వేసుకెళ్ళిపోయాను. ఆడు నన్ను ఇంకా చెక్కే చేయలేదు. ఎందుకని? కారు వేసుకెళ్ళిపోయాను కదా. తర్వాత మా అన్నయ్య, మా చిన్నయ్య కూడా కార్ లైసెన్స్ కావాలి. మా అన్నయ్యకే సరిగ్గా రాదు. ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళాం ఎక్కడికి? లైసెన్స్కి. మరి పరీక్ష మరి లైసెన్స్ కావాలంటే టెస్ట్లో పాస్ అవ్వాలా, అర్థమవుతుందా? నేను కారు నీకు ఎందుకు నడిపేస్తాను కానీ ముందు లైసెన్స్ ఇచ్చే అంటే ఇస్తారా? కారు తీ, నా ముందు తీ, అదిగో ఆ బౌండరీలో తిప్పాలగా, టర్న్ తీసుకురా, బ్యాక్ టర్న్ చేయి, యూ టర్న్ తీసుకో, రైట్ టర్న్ తీసుకో, లెఫ్ట్ టర్న్ తీసుకో, రివర్స్ అయ్యి అంటారు. అవునా కదా? నేను కారు వేసుకెళ్ళిపోయినా నాకు సిగ్నల్స్ నాకు తెలీదు. ఆ ఇన్స్పెక్టర్ వచ్చి రైట్ సిగ్నల్ చెప్పన్నాడు. నన్ను రైట్ సిగ్నల్ అని లెఫ్ట్ సిగ్నల్ మనకు తెలియదు. అయ్యా రైట్ సిగ్నల్ అని చెప్తే పెద్ద నెల నుంచి ఎలా అన్నా నేను ఓకే అన్నాడు. భలే ఉంది ఇది అనుకొని లెఫ్ట్ సిగ్నల్ చెప్పి అన్నాడు. ఎడం చేయట్టాను, బయటికి పో అన్నాడు. రైట్ అంటే రైట్ అన్న ఎట్టాను, ఓకే అన్నాడు. లెఫ్ట్ అంటే మరి ఇదే కదా అని బయటకు వచ్చాను. ఏంటండి మధ్యలో ఉంటాడు కదా బ్రోకర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి ఇది రైట్ అంటే లెఫ్ట్ అని తీసుకున్నాడు. లెఫ్ట్ అంటే అలా ఎట్టకూడదు, మరి ఎలా ఎట్టాలండి? రైట్ చెయ్యి, ఇలా పెట్టి ఇలా తిప్పాలి అన్నాడు. ఓహో మరి మాకు తెలియదుగా. అదో క్రాసింగ్ సిగ్నల్ అంటే ఇలాగ అనాలి అన్నాడు. మరి మాకు ఎక్కడ తెలుసు అది? రైట్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇది అని అనుకున్నాం. పంపేశాడు బయటకు. ఒకసారి నాకు అలాగే జరిగింది. టెస్ట్ అయితే చేయలే, ఈ టెస్ట్ మాత్రం జరిగింది, సిగ్నల్స్ టెస్ట్ అయితే జరిగింది. అందులో ఒకసారి ఫెయిల్ అయిపోయా. మరలా నాకు బయట ఇచ్చి ఆయన ఇలాగ అనాలి, స్టాప్ అనడానికి ఇలాగ అనాలి అన్నాడు. ఎలాగ అనాలంట ఆయన చెప్పాడు. నువ్వు ఇన్స్పెక్టర్ దగ్గర నీరసంగా ఇలా అనుకో, నిజంగా అతను చెప్పింది నాకు. స్టాప్ అన్నాడు అనుకో, ఇలాగను అన్నాడు. నేను ఇంకా ప్రిపేర్ వెళ్ళిపోయి చెప్పి స్టాప్ అంటే ఇలాగ అనాలి, రైట్ అంటే ఇలాగ అనాలా, లెఫ్ట్ అంటే ఇలాగ అనాలా, క్రాసింగ్ అంటే ఇలాగ అనాలి. వెళ్ళిపోయాను లోపలికి. ఎంతకే అతను ఎవరితో మాట్లాడడం సంతపెట్టి పంపించేశాడు. నాయన ఎంతకే ఎదిగరా బాబా నువ్వు. కానీ ముందు అన్నీ నేర్చుకొని వెళ్తే కనుక బాగుండేది కదా, ఓసారి వెనకొచ్చేవాడు కాదు కదా. రెండోసారి మా అన్నయ్యకేం కారు సరిగా రాదు. ఈసారి వాళ్ళ కారే. నేను చెప్పా, అన్నయ్య నువ్వు స్టార్ట్ చేస్తావు కదా, క్లచ్ మాత్రం అస్సలు వదలకు నువ్వు. నేను చెప్పిన మాట మా అన్నయ్యకి, నువ్వు గేరేసి క్లచ్ అమాంతంగా వదిలేసావా, అమాంతం గురించి బండాగిపోద్ది. ఫస్ట్ గేర్లోనే వాళ్ళు గమనించేస్తారు నేను, క్లచ్ అసలు వదలకు నువ్వు. నేను ట్రైనింగ్ ఇచ్చాను మా అన్నయ్యకి. అలాగే తమ్ముడు, అలాగే తమ్ముడు. అన్నయ్య మర్చిపోకరే, అలాగే క్లచ్ వదలకు, క్లచ్ వదిలి ఇంజిన్ ఆగిపోతే నేను పే చేసేస్తారు అన్నాను. మా అన్నయ్య చెప్పింది డైరెక్ట్ స్టార్ట్ చేశాడు. క్లచ్ మాత్రం వదలలా, గేర్ వేసాడు, ఎక్లర్ పట్టుకున్నాడు. దాన్ని అన్నా సరే క్లచ్ మాత్రం వదలట్లా. నేను చెప్పా, నువ్వు నెమ్మది అది కదిలినప్పుడే వదులు, నువ్వు కదులుతున్నా వదులు, అది కదలకుండా వదిలేవా ఆగిపోతుంది బండి అని చెప్పా. మా అన్నయ్య వెళ్ళిపోయి అలాగే కానిచ్చేసాడు. మా అన్నయ్య పాస్ అయిపోయాడు. ఒకవేళ క్లచ్ వదిలేసాడా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవ్వండి అర్థం అవడం కోసం. పరీక్షలో మనం సక్సెస్ అయితే బహుమానం పొందుకుంటాం. పరీక్షలో ఫెయిల్ అయిపోయామనుకో బహుమానాన్ని. అబ్రహాము పరీక్షలో పాస్ అయ్యాడు, ఇస్సాకు కూడా పరీక్షలో పాస్ అయ్యాడు, యోసేపు కూడా పరీక్షలో దేవుని వాక్కు అన్ని సంవత్సరములు అతన్ని పరిశోధిస్తూ ఉంటే, సుమారు 11-12 సంవత్సరాలు పరిశోధిస్తూ ఉంటే అన్ని సంవత్సరాలు కూడా దేవుని మాటనే పట్టుకున్నాడు. అన్నదమ్ములను వెలివేసేసిన దేవుని దర్శనం నాకుంది. మా నాన్న నన్ను గద్దించేసిన దేవుని దర్శనం నాకుంది. నేను ఇంట్లో ఈ విదేశంలో నమ్మకంగా పనిచేస్తూ ఉంటే అన్యాయముగా ఇంటి యజమానురాలు నా మీద నింద వేసిన దేవుని దర్శనం నాకుంది. నేను చెరసాలకు వెళ్ళిపోయినా, సంఖ్యలు నన్ను బంధించేసిన దేవుని దర్శనం నాకుంది. నేను వాక్యమును విడిచిపెట్టను, వాక్యమును మీరను, వాక్యమును ప్రక్కన పెట్టను, దేవుని వాక్యాన్ని గైకొంటాను. 12 సంవత్సరాల తర్వాత జరిగిందని తెలుసా? బానిసగా అమ్మబడినటువంటి యోసేపు, ఇంట్లో పనోడుగా అమ్మబడిన యోసేపు, చెరసాల్లో ఖైదీగా ఉన్న యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే అధికారిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం దేవుని వాక్కు పరిశీలనలో నిలబడ్డాడు కనుక. కార్యం ఆలస్యమైందని చివరిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కార్యం ఆలస్యమైందని తొందరపడొద్దు. ఆ ఆలస్యము నీ విశ్వాసమును పరీక్షిస్తూ ఉంది.
ఆ ఆలస్యము నీ ప్రార్థనా జీవితమును పరీక్షిస్తూ ఉంది. కాబట్టి విసిగిపోకు, ఆసక్తి కలిగి ప్రార్థన చేయి. కార్యం ఆలస్యం అవుతుంది అంటే ఏం కాదు, నువ్వు ఆయన మాటను గైకొంటావా లేదా అని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈ ఈ ఈ క్రమంలో దేవుని వాక్కును నమ్మకంగా పట్టుకొని ముందుకెళ్ళిపో. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆలస్యం అవుతుందని తొందరపడొద్దు. దేవుడు తగిన సమయంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యము చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మాట యందు విశ్వాసం ఉంచండి. ఆలస్యంలో ప్రభు వైపు చూచి సంతోషముతో ప్రభు చేయబోయే కార్యాలను బట్టి స్తుతించండి. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అట్టి కృపా ధన్యత ఈ మధ్యాహ్నము ఇక్కడ కూడి ఉన్న నేను మీ అందరూ మనమందరం పొందుకుందుము గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిలో దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్.